వృషభ రాశివారు నవంబర్ 24, 27, 30 తేదీల్లో ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకండి. ఇస్తే చాలా నష్టపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 8855533632. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క స్వభావం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒడిదుడుకులకి టెన్షన్లకి చాలా వరకు కూడా దూరంగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి తన మాటల ద్వారా కానీ చేతల ద్వారా ఒకరిని బాధపరచాలనే వ్యక్తిత్వం అయితే ఈ రాశి వారిలో ఉండదు. వీరు చాలా సున్నితంగా ఉండటం వల్ల బంధాలకి బంధుత్వాలకి కూడా చాలా విలువిస్తారని చెప్పుకోవచ్చు. తప్పని పరిస్థితుల్లో తప్ప ఇతరులతో సంబంధాన్ని తెంచుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు. చాలా నిజాయితీ పరులుగా ఉంటారు. విశ్వాసానికి పెట్టిన పేరుగా ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడైనా తమకు ఎవరైనా నమ్మి రహస్యాలు చెప్పినట్లయితే ప్రాణం పోయినా సరే వాటిని బయటకు చెప్పడానికి అయితే ఇష్టపడరు. అలానే తనని నమ్ముకున్న వ్యక్తి కొరకు ఎంతవరకైనా వెళ్తారు. ఇచ్చిన మాటను అస్సలు జవదాటరని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులన్న గురువులన్న అమితమైన గౌరవ మర్యాదలు చూపిస్తారు. అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. నిర్ణయాల విషయంలో ఆలస్యం అయినప్పటికీ కూడా ఆచితూచి వ్యవహరించి అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదురైనటువంటి ఏవైతే గుణపాఠాలు ఉన్నాయో వాటి వల్ల అనుభవ జ్ఞానాన్ని ఎక్కువగా పొందుతారు. వృషభ రాశివారు మెతకగా ఉంటారు, కానీ తనపై ఎవరైనా ఆధిపత్యాన్ని చూపిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరని చెప్పుకోవచ్చు. తానే ముందుండాలనే భావన అనేది అధికంగా ఉంటుంది. అలానే శుక్రుడు రాశ్యాధిపతి కావున ఈ రాశి వారికి డిమాండింగ్ అనేది ఉంటుంది. అలానే అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. సౌందర్యంపై ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. సౌందర్య సంబంధిత ఆభరణాలు, అలంకరణ ఆభరణాలపై ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు 24, 27, 30 ఈ 3 తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 తేదీల్లో ప్రాణం పోయినా సరే మీ ఇంట్లోంచి ఒక వస్తువుని అయితే ఇవ్వకండి. కొన్ని ప్రత్యేకమైన వస్తువులు మన ఇంట్లో ధనాన్ని తీసుకొస్తాయి. ఇలాంటి వస్తువులనే అదృష్ట వస్తువులుగా చెప్పుకోవచ్చు. ఈ వస్తువులు ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లో ధనానికి అలానే అష్ట ఐశ్వర్య సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. అయితే అటువంటి వస్తువుల్ని మనకి తెలుసో తెలియకో మన చేతుల మీదుగా ఇతరులకి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇచ్చినట్లయితే మనకు ఉన్నటువంటి అదృష్టాన్ని మనమే చెరుపుకున్నట్టు అవుతుంది. అయితే కొన్ని వస్తువుల్ని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఎప్పుడు కూడా బయటకు ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడం వల్ల మన జీవితంలో చాలా కోల్పోతాం. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, కొన్ని వస్తువులు మనం కొన్ని రోజుల్లో కొనకూడదని, కొన్నిటిని మాత్రం అస్సలు బయటకు ఇవ్వకూడదని. సాధారణంగా వింటూ ఉంటాం, అమావాస్య రోజుల్లో నూనె, నెయ్యి ఇటువంటి వస్తువులు అయితే కొనకూడదు. అలానే శనివారం రోజుల్లో ఇనుము సంబంధించిన వస్తువులు ఇంట్లోకి అస్సలు తెచ్చుకోకూడదని వింటాము. మంగళవారం, శుక్రవారం రోజున అధికంగా డబ్బు ఖర్చు చేయకూడదని ఇలాంటివన్నీ కూడా మన రోజువారీ జీవితంలో వింటూనే వస్తాం. అయితే వీటికి నిజంగా ప్రభావం అయితే ఉంది. ఈ విధంగా మనం కొన్ని పనులు చేయడం వల్ల మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దానివల్ల మనం ఎంత కష్టపడినా కూడా ఇంట్లో డబ్బు నిలవకపోవడం, ఇంట్లో వివాదాలు ఉండటం, లేదా వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడినా అభివృద్ధి లేకపోవడం, మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అనేవి అనుకున్న విధంగా రాబడి తేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ముందుగా ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం. 1 సుగంధం. సుగంధం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువుగా చెప్పుకోవచ్చు. సుగంధ భరితం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది.
అయితే ఇలాంటి సుగంధ సంబంధిత వస్తువులు మన ఇంట్లో తరచూ మన చుట్టూ చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మన యొక్క మసాలా సామాన్లో ఉండే యాలకులు, అలానే లవంగాలు సుగంధ ద్రవ్యాలుగా చెప్పుకుంటాం. ఇంట్లో ఉండేటువంటి సెంటు బాటిళ్ళు, అలానే గంధపు పొడులు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలుగా చెప్పుకుంటాం. చాలా మందికి మనం వారి యొక్క పుట్టినరోజు లేకపోతే వివాహ వేడుకల్లో ఖరీదైన సెంటు బాటిళ్ళు బహుమతిగా ఇస్తూ ఉంటారు. అయితే అలా ఇచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం అటువంటి వస్తువులు ఇవ్వకపోవడమే మంచిది. అలానే మన ఇంటి పక్కన వారు ఏవైనా మసాలా సామాన్ అయిపోయినట్లయితే కొన్ని ఇవ్వమని బదులుగా వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా లేవు అని చెప్పేయడమే మంచిది. ఎందుకంటే ఇలా మీరు కనుక ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి సుగంధాన్ని మీ చేత్తో ఇచ్చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా తెలిసి లేదా తెలియక ఈ తప్పులు చేయకండి. ఎవరింట్లో అయినా ఆవు, దూడ బొమ్మ ఉన్నట్లయితే అలాంటి వస్తువును కూడా మీరు బయటకు అస్సలు ఇవ్వకూడదు. లేకపోతే ఎవరికి కూడా బహుమతిగా ఇవ్వడం కానీ ఈ 3 రోజుల్లో చేయకండి. రుద్రాక్షలు, ఎవరైనా కార్తీక మాసం అని రుద్రాక్షలు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే రుద్రాక్ష మాలలు లాంటివి ఖచ్చితంగా ఈ 3 రోజులు కాకుండా బహుమతిగా ఇవ్వడం మంచిది. రుద్రాక్షలు అనేవి ఎదుటివారికి ఇవ్వడం వల్ల ఆ శివుడి యొక్క కృప మన మీద ఉంటుంది. కానీ ఈ 3 రోజుల్లో ఇవ్వకపోవడమే మంచిది. మీ ఇంట్లో ఉన్నటువంటి తేనెను అస్సలు ఇవ్వకండి. తేనె అంటే మన పంచామృతాల్లో వాడేటువంటి ఒక పదార్థం. ఈ తేనెను బయటకు ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి తీయదనం అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయతలు దూరం అవుతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో వివాదాలు పెరిగిపోతాయి. చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి పెద్ద వివాదాలకు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా తేనెను మాత్రం బయటకు ఇవ్వకండి. వృషభ రాశివారు సహజంగా ఎవరైనా ఏదైనా వస్తువు అడిగినప్పుడు లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. ఒకవేళ తన దగ్గర లేకపోయినా ఏదో ఒక విధంగా దాన్ని తెచ్చి అవతలి వారికి ఇవ్వాలనుకుంటారు. అయితే వీరి మంచితనమే కొన్ని సందర్భాల్లో తెలియకుండా వీరికి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తెలిసి తెలియక కూడా మీ చేతుల మీదుగా ఇతరులకైతే ఇవ్వకండి. అలానే ఈ రాశివారికి ఈ మాసంలో శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ శుభవార్తలు ఏంటో తెలుసుకున్నట్లయితే వివాహ ఆహ్వానాలు, మీ యొక్క వివాహానికి సంబంధించి శుభవార్త, లేదా సంతానానికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి. ఎంతో కాలంగా వివాదాల్లో ఉన్నటువంటి వంశ పారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు తొందరలోనే వింటారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశివారు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చేసిన తర్వాత బయటకు చెప్పండి. ముందుగా పనులు బయట వారికి చెప్పినట్లయితే అవి సఫలమయ్యే అవకాశం అనేది తక్కువగానే కనిపిస్తుంది. ఈ రాశి అధిపతి శుక్రుడు కావున ఈ రాశి వారికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది. దానితో పాటుగా బుధవారం, సోమవారం రోజులు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వీరికి కలిసి వచ్చే సంఖ్యలు 6, 14, 25. ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. అలానే ఈ రాశి వారికి తెలుపు, ఆరెంజ్ వర్ణాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి భయాలు తొలగిపోతాయి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.